श्रीगुरुभ्यो नमः। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वरश्रियाजुषम्। अस्मदाचार्युलैన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి దివ్య చరణారవిందాలకు దాసోహాలు సమర్పించుకుంటూ మన శ్రీ ఆండాళ్ గోష్ఠి హెచ్బి కాలనీ భవానీపురం వారు 14వ సంవత్సరం ధనుర్మాస ఉత్సవాల్లో 2వ రోజున పాసురాన్ని ఉత్సవాన్ని ఈవేళ వీరి ఇంట్లో జరుపుతున్నారు. నిన్నటి రోజున మన అమ్మవారు ఆండాళ్ తల్లి నారాయణనే నమక్కే అని నారాయణుడి యొక్క 4 గుణాల్ని నిన్న వివరించడం జరిగింది. ఈవేళ రోజున పరమన్ అడిపాడి, పరమన్ అంటే పరాత్పరుడైన పరంధాముడు, ఈయనతో సమానమైన వాళ్ళు లేరు, ఈయన్ని మించిన వాళ్ళు లేరు, ఈయనకంటే ఈయనే పరాత్పరుడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి పరమన్ అడిపాడి. అడి అంటే పాదాలు. మనం ఎప్పుడైనా సరే పరమాత్మని చేరుకోవాలంటే ఆయన పాదాలని మాత్రమే పట్టుకోవాలి. అందుకే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన అని పరమాత్మ యొక్క పాదాలే పట్టుకుని ఇవాళ రోజున 2 గుణాలు మనకి అనుగ్రహించింది అమ్మ. అందులో జ్ఞానము, శక్తి అనే గుణాలు. నిన్నటి రోజున 4 గుణాలు, ఇవాళ రోజున జ్ఞానము, శక్తి అనేటువంటి గుణాలు రెండింటినీ కూడా మనందరికీ కూడా పరాత్పరుడైన పరంధాముడి యొక్క గుణాలని, ఆయన గుణాలన్నీ కళ్యాణ గుణాలే. ఆ గుణాల్లో 2 గుణాలు, అవన్నీ కూడా మన్ని ఆయన దగ్గరికి చేర్చడానికిగా చెప్తూ పరమన్ అడిపాడి. అదేవిధంగా ఈరోజు నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. మేము నెయ్యి తినము, పాలు తినము. పాలు తినవడం అంటే ఏంటండి అంటే పరాత్పరుడైన పరంధాముడికి చూపించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే మనం. ఎందుకంటే అనేక రకాల చేసుకుంటాం, దద్దోజనం, చక్కెర పొంగలి, గట్టి పొంగలి ఇవన్నీ చేసుకుంటాం. కానీ పరమాత్మకు చూపిస్తే అది ప్రసాదంగా అవుతుంది. కాబట్టి వాటిల్లో మాత్రం నెయ్యి ఉపయోగించవచ్చు, కానీ మనకి దేంట్లోనూ ఉపయోగించద్దు అని చెప్తూ నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. తెల్లవారుజామున లేచి స్నానం చేసి పువ్వులు పెట్టుకోము, కళ్ళకి కాటుకు పెట్టుకోము, అహంకారము, ఈర్ష, ద్వేషము ఇవేమీ లేకుండా ఈవేళ ఈ నోమును నోచుదాం రండర్రా అని అందరినీ కూడా పిలుస్తూ మలరెట్టు నాముడియం చెయ్యాదన చెయ్యం, పెద్దలు చేయని పనులు మేము చెయ్యము అందండి. పెద్దలు అంటే ఎవరండి? మన ఇళ్లలో పూర్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇతరులు బాధ పెట్టేవాళ్ళు కాదు. భగవద్ అపచారము చేరు, భాగవత అపచారము చేరు. భగవంతుడిని ఎప్పుడైనా ఏమన్నా కొంచెం తట్టుకుంటాడు, కానీ భాగవతోత్తములు కనుక ఏదైనా ఒక మాట అన్నా కూడా ఆయన తట్టుకోడు. అందుకని అటువంటి పనులు మేము చెయ్యము. చెయ్యకుండా పరాత్పరుడైన పరంధాముడి యొక్క పాదాలు పట్టుకుని ఈవేళ 2వ రోజున తిరుప్పావే వ్రతాన్ని మనం చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.